అటు కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు ఇని మన ఎంపీ అరవింద్ సార్ ఏందో మాట్లాడుతున్నాడు. ఏంది సార్, ఏం చెప్తున్నారు మీరు? మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. అంత మాత్రానికి దుర్బిణి ఎందుకు సార్? గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది కదా. రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? బీజేపీ రియాక్ట్ కూడా మొదలు పెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగడదు మీ జాతీయ నాయకులు. అమ్మో, పెద్ద వార్నింగే ఇది. వాళ్ళు ఎక్కడో దగ్గర దాచుకుంటారు కానీ కేటీఆర్ కేసు గురించి చెప్పండి సార్. ఈయన జైలు కోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకో ఏమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఏమో సీఎం అవుతాడేమో. ఆ పార్టీలో ఇంకెవడున్నారు సార్ సీఎం క్యాండిడేట్? మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచింది. అభిమానులు సార్ అలాగే అరుస్తారు వాళ్ళు. తెల్లారి మీ తెలంగాణ భవన్ లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. అరవనివ్వండి సార్, అరిస్తే ఏమవుద్ది ఇప్పుడు? ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? ఎవరు సీఎంగా ఉండాలో ఎవరు ఉండకూడదో వాళ్ళు చూసుకుంటారు సార్. మీకు ఎందుకు సార్ బాధ? కేటీఆర్ కేసు గురించి మాట్లాడండి సార్. నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఏంది కేటీఆర్ కేసు? ఏంది సార్ ఆప్షన్లు? తీహార్ మేళా, చెంచల్గూడ మేళా. తీహారు, చెంచల్గూడ, మూడో ఆప్షన్ ఏమి లేదా సార్? ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. సరే సార్, ఆ కేసు ఏదో మీరే విచారించి తీర్పు కూడా చెప్పేయండి. కేసు లేదు, లొట్ట పీసు లేదు అని ఆయన అంటుంటే మీరు తీహార్ కావాలా, చెంచులు కూడా కావాలా అని ఆప్షన్లు ఇస్తారేంది సార్? అటు కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు ఇని మన ఎంపీ అరవింద్ సార్ ఏందో మాట్లాడుతున్నాడు. ఏంది సార్, ఏం చెప్తున్నారు మీరు? మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. అంత మాత్రానికి దుర్బిణి ఎందుకు సార్? గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది కదా. రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? బీజేపీ రియాక్ట్ కూడా మొదలు పెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగడదు మీ జాతీయ నాయకులు. అమ్మో, పెద్ద వార్నింగే ఇది. వాళ్ళు ఎక్కడో దగ్గర దాచుకుంటారు కానీ కేటీఆర్ కేసు గురించి చెప్పండి సార్. ఈయన జైలు కోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకో ఏమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఏమో సీఎం అవుతాడేమో. ఆ పార్టీలో ఇంకెవడున్నారు సార్ సీఎం క్యాండిడేట్? మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచింది. అభిమానులు సార్ అలాగే అరుస్తారు వాళ్ళు. తెల్లారి మీ తెలంగాణ భవన్ లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. అరవనివ్వండి సార్, అరిస్తే ఏమవుద్ది ఇప్పుడు? ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? ఎవరు సీఎంగా ఉండాలో ఎవరు ఉండకూడదో వాళ్ళు చూసుకుంటారు సార్. మీకు ఎందుకు సార్ బాధ? కేటీఆర్ కేసు గురించి మాట్లాడండి సార్. నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఏంది కేటీఆర్ కేసు? ఏంది సార్ ఆప్షన్లు? తీహార్ మేళా, చెంచల్గూడ మేళా. తీహారు, చెంచల్గూడ, మూడో ఆప్షన్ ఏమి లేదా సార్? ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. సరే సార్, ఆ కేసు ఏదో మీరే విచారించి తీర్పు కూడా చెప్పేయండి. కేసు లేదు, లొట్ట పీసు లేదు అని ఆయన అంటుంటే మీరు తీహార్ కావాలా, చెంచులు కూడా కావాలా అని ఆప్షన్లు ఇస్తారేంది సార్?